నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మణ్ రాయ్, వశిష్ఠ హాస్పిటల్ యాజమాన్యాన్ని. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన కొండలరావు పేషెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఆ పేషెంట్ మా దగ్గర 29వ తారీఖు అడ్మిట్ అయ్యారు. 11వ తారీఖు డిశ్చార్జ్ అయినారు. మా దగ్గర మెడలో ఇబ్బంది ఉంది వస్తే మేము సి స్పైన్ సర్జరీ చేసి 11వ తారీఖు డిశ్చార్జ్ చేశాం. అది కూడా ఆరోగ్యశ్రీలో పూర్తి ఉచితంగా వైద్యం చేశాం. వారు మాకు చెప్పిన ఆరోపణలు ఒకటి కూడా నిజం లేదు. ఎందుకంటే మేము డిశ్చార్జ్ చేసేటప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ సమ్మరీ ఇది మన ఆరోగ్యశ్రీలో చేసిన ఫామ్, ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ ఫామ్ ఇది. ప్లస్ పేషెంట్ మనం వెళ్ళేటప్పుడు కూడా మాకు క్లియర్ కట్గా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర కూడా సైన్ పెట్టారు. ఏమని పెట్టారు? నేను మిర్యాల కొండలరావు వశిష్ఠ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు 30వ తేదీన 11వ తేదీ వరకు చికిత్స చేయించుకున్నాను. వైద్య పరీక్షకులకు కానీ చికిత్సకు కానీ నేను డబ్బులు చెల్లించలేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రి నాకు అందించిన సేవలు పూర్తి సంతృప్తిగా ఉన్నాయి. ఇది ఆరోగ్య మిత్ర గారి సంతకం. దీన్ని అసైన్ చేస్తున్నాం ఆయన సంతకం, వాళ్ళ కొండల్లో వాళ్ళ అబ్బాయి సంతకం ఇది, వాళ్ళ నాన్నగారి సంతకం. ప్లస్ సేమ్ వాళ్ళు వెళ్ళడానికి కూడా దారి ఖర్చులు కూడా మేము 200 రూపాయలు ఆరోగ్య మిత్ర గారి ముందు ఇచ్చిన సంతకం ఇది. మా దగ్గర నుంచి హెల్తీగా డిశ్చార్జ్ అయ్యారు. ప్లస్ వాళ్ళ నాన్నగారి సంతకం. ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళ అబ్బాయి ఆయన పేరేంటి, నాగేశ్వరరావు గారు ఫీడ్బ్యాక్ ఫామ్, ఆరోగ్యశ్రీ మిత్ర గారి దగ్గర ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. నాకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా స్పైన్ కార్డ్ ఆపరేషన్ వశిష్ఠ హాస్పిటల్ నందు నాకు ఉచితంగా ఆపరేషన్ జరిగినది. మందులతో ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు భోజనం మరియు టిఫిన్ కూడా ఇచ్చారు. ఈరోజు 11/6/2026 డిశ్చార్జ్ జరిగినది మరియు మేము వెళ్ళుటకు మాకు మందులు కూడా ఇచ్చి పంపించినారు. ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ కూడా డబ్బులు ఇచ్చినారు. ఇది నా యొక్క హృదయపూర్వకంగా నమస్కరించి డాక్టర్ పి నాగేంద్ర గారికి మరియు స్టాఫ్కి ఆరోగ్యశ్రీ పథకం కింద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు తెలంగాణ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నీ క్లియర్గా మేము ఉచితంగా చేసామండి. ఇవన్నీ ఆయన స్వహస్తాలతో రాసిన ఫామ్స్, ఇవన్నీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో మిత్ర గారి ముందు ఫామ్ ఇవన్నీ. ఏదో మా మీద వాళ్ళ దీని పరంగా ఒక 10 రోజుల క్రితం అంటే అందాజ జూలై 15-16వ తారీఖున ఒక 20 మందిని తీసుకొచ్చి మా హాస్పిటల్ మీద దాడికి వచ్చారు. దాడికి వచ్చి మమ్మల్ని మీ వల్లనే మీ నిర్లక్ష్యంలో చనిపోయారంటే ఇవన్నీ చూపించాం. ఇవన్నీ చూపించినందుకు పెద్ద మనుషుల మధ్యలో పెట్టి మాకు 10 లక్షలు, 8 లక్షల నుంచి 10 లక్షలు కావాలని డిమాండ్ చేశారు మమ్మల్ని. మేము మా తప్పు లేదండి అవన్నీ ఆరోగ్య మిత్ర గారికి ఇవన్నీ చూపించాక వాళ్ళు వెళ్ళిపోయి మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కావాలని ప్రెస్ మీట్ పెట్టడం, పేపర్లో వేయడం, 2 డౌన్లో కంప్లైంట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా దీని పరంగా యాక్షన్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ.